హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయబడం జరుగుతుంది. మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మరి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇంతకుముందు గృహలక్ష్మి ఇల్లు అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 150 చదరపు గజాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సిటీలో పట్టణాల్లో ఉండే వాళ్ళకి 50 చదరపు గజాలు, అలాగే ఖాళీ స్థలం అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే 100 గజాలు కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఖాళీ స్థలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు లేని వాళ్ళకి, పూర్తిగా స్థలం లేని వాళ్ళకి కూడా ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు అని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇక ప్రతి ఒక్కరికి అదిరిపే శుభవార్త అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలోకి వెళ్ళి, మీ మున్సిపల్లోకి వెళ్ళి మీరు తెలుసుకొని మీరు వెంటనే అప్లికేషన్స్ అయితే దరఖాస్తు అయితే ఈ జనవరి వరకల్లా మీరైతే ప్రతి ఒక్కరి స్కీమ్ యొక్క దరఖాస్తు చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి.